రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు ఉపేందర్. కోటపాడు రంగనపల్లి మండలం, ఖమ్మం జిల్లా. బాగుందండి. ఆరుద్ర 5 మాత్రం నెంబర్ 1 ఉంది. ఆరుద్ర 5 మాత్రం బ్రహ్మాండంగా దగ్గర కనుపు వెయిట్ ఉంది, తాళ్ళు లేదు, నల్లికి తట్టుకుంది. అంతే నెంబర్ 1 ఉంది. దమ్ముకుందండి. ఇత్తనం మాత్రానికి వర్షాలకు మాత్రానికి నెంబర్ 1 తట్టుకుందండి. బెట్ట తీయటం కానీ దేని తీయటం కానీ నల్లికి కూడా నెంబర్ 1 తట్టుకుంది. గొబ్బ అలాంటివి ఏం లేదు. దగ్గర కనుపు, చిక్కటి కాపు, వివిధాలు బాగానే ఉంది. వర్షాలకు తట్టుకుంది, నల్లికి తట్టుకుంది. ఏ నెమ్మదిగా ఉందండి. బరాబర్గా మాత్రం ఇది తీసుకోండి. ఆరుద్ర 5 ఈ ఇత్తనం చంద్రశేఖర్ మీరు తీసుకురాబట్టి 5 సంవత్సరాలు అక్కడే తీసుకొస్తాను. ఎప్పుడైనా కానీ ఇంతవరకైనా సీడ్స్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. నెంబర్ 1 విత్తనం ఇత్తండు. అది మాత్రానికి ఆరుద్ర 5 బెమ్మానం విత్తనం ఇచ్చిండు. ఇది కాకుండా కూడా మీరు చాలా రకాలు పెట్టినాం. అగ్నివాన కూడా ఆసారే ఇచ్చిండు. తర్వాత బౌస్మి కూడా ఆసారే ఇచ్చిండు. బెమ్మాన విత్తనాలు మాకు విత్తనాలు బాగా ఇచ్చారు. మేము తీసుకొచ్చి 5 సంవత్సరాలు అయితే అక్కడనే తీసుకొస్తాను. విత్తనాలు మాత్రం ఎప్పుడే ఫెయిల్ కాలేదు. ఇది మాత్రం ఆరుద్ర 5 ఈ విత్తనం మీరు 2 ఎకరాలు వేసినామండి. నెంబర్ అనుకుంది. నేను మా తమ్ముడు బాగా వేసినాం. మీరు కాబట్టి వీడియోలో చూడండి. మీ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ ప్రకారం మీరు కూడా పాల్గొండి. పొడిసిన విగ్రహ విధంగా ఉంటే కాయ కూడా నెంబర్ 1 ఉంది. చూసుకోండి ఒకసారి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే చూడండి. దగ్గర కనుపు ఏ దమ్మగా ఉందండి. తాలు గీలు ఏం లేదు. వెయిట్ కూడా బాగుంది. హైట్ కూడా నా ఎత్తుందండి. నా ఎత్తు హైట్ ఉంది. బ్రహ్మాండమైన విత్తనం ఇది తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ కోత అండి 12 క్వింటాలు కానీ 13 క్వింటాల మధ్య 2 ఎకరాల మీద మాత్రం 25 క్వింటాలు దిగుబడి ఫస్ట్ కాపే బరాబర్ కొత్తండి. ఇది ఎకరానికి అయితే బరాబర్ మొత్తం వీడిపోయి కాలం మాత్రం మాకు 30 కాంచి 35 క్వింటాలు బరాబర్గా అయిద్దండి. ఈ విత్తనం మాత్రం పెట్టుకోవచ్చు. ఆరుద్ర 5 మంచిగా ఉందండి. కానీ ఇదే ఫస్ట్ కాపు 25 క్వింటాలు బరాబర్గా అయింది. చూసుకొని కాబడితే నెంబర్ 1 విత్తనం అండి. కాబడితే మా చేను కోటపాడు రంగనపల్లి మండలం కోశాలుగా కబుల్ చేను తీసుకున్నా. బ్రహ్మాండం ఉందండి. మీరు వచ్చి కాబట్టి చూసుకున్నా ఏం కాదు. కాయన అంతా కూడా మాత్రానికి బార్ ఉంది, సైజు ఉంది. విత్తనం కూడా ఇత్తు కూడా నిండా గింజని కింద నుండి పైదా గింజ బాగుందండి. పుల్ అయ్యి వెయిట్ వస్తుంది. వెయిట్ కూడా బాగుంది. కలర్ ఉంది, సైజు ఉంది. తాళ్ళు కూడా ఒక్క కాయ కూడా తాళ్ళు అనేది మచ్చన్న కాయ అనేది లేదు. ఎప్పుడైనా శేఖర్ సార్ మేము నమ్ముకున్నాం కాబట్టి మాకు మంచి విత్తనాలు ఎత్తారు. అయితే ఉపేంద్ర గారు ఇటు సంగతి విత్తనం వేసుకోండి. మీరు విత్తనం మంచిగా ఉంటుందని 2 ఎకరాలకు ఇచ్చినండి. 2 ఎకరాలు వేసినాం మేము. బ్రహ్మాండంగా ఉంది విత్తనం. చెట్టు కూడా అయితే అండి దగ్గర నాకు మెడకాయ కాడుకుంది. చూడండి మీరు కాబట్టి చూడండి ఏడ దాకా ఉందో. మెడకాయ కాడుకుంది విత్తనం. బ్రహ్మాండం విత్తనం. హైటు మొత్తం కూడా కొద్దిగా కాదు. ఒక్కొక్క చెట్టు మాత్రం పొదలకి పొదలే అసలు మంచి బోవాలైతే నడివేది కావట్లేదండి. పూత కూడా పుల్లు ఉందండి. కింది నుండి పై దాకా కాయ ఉంది. చూడండి ఒకసారి ఎట్లా ఉందా. పై కొస్త కాపు కూడా నిమ్మరన్న పడది. ఎక్కడైనా ఇంత తీసివేత లేదండి. విత్తనం బ్రహ్మాండంగా ఉంది. ఆరుద్ర 5 ఈ విత్తనం మాత్రం ఎవరైనా రైతు సోదరులు పెట్టుకోవచ్చు అని మేము కోరుకుంటున్నాం అండి. ఫస్ట్ కాంచి మొదలు పెట్టి లాస్ట్ కల్లా ఎకరానికి మాత్రం 30 కాంచి 35 క్వింటాలు బరాబర్గా వస్తుంది. ఈ తోట దుత్తానికి శేఖర్ సార్ పీలు పెట్టారు. పీలు పెట్టిన వచ్చిన సార్లందరూ కూడా తోట మాత్రం నెంబర్ 1 ఉంది. అసలు మాకు ఏ విత్తనం కావాలి, మాకు ఏ విత్తనం కావాలని ప్రతి ఒక్కరు వచ్చిన విత్తనం కూడా కింది నుండి పై దాకా కాకు బాసింది. తోట మాత్రం బాగుంది అని అందరూ కోరుకుంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మళ్ళీ సంవత్సరం కూడా మాకే విత్తనం కావాలని శేఖర్ సార్ని కోరుతున్నారు. ఇదే మాకు ఇలాంటి విత్తనాలు కావాలి, ఇలాంటి విత్తనాలు కావాలని అందరూ అది అంటున్నారు. అన్ని చోట్ల దొరకదు. ఇది మాత్రం దొరికేది మాత్రానికి హనుమాన్ సీడ్స్ కానీ దొరికింది. అది కూడా బుకింగ్ పెడితేనే. ఎందుకంటే మరి ముందే బుకింగ్ పెట్టుకుని విత్తనమే తీసుకోవాలని మీకు కోరుకుంటున్నాను. ఎందుకంటే బాగుంది, విత్తనం బాగుంది. కానీ రైతు వరకు నేను చెప్తున్నాను. నేను కూడా వేసినండి. 2 ఎకరాలు వేసిన, యువతలు కూడా 10 ఎకరాలు వేసిన. అక్కడ 8 ఎకరాల మీద ఇది బాగుందండి. విత్తనం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ముందు విత్తనం దొరకకపోతే మళ్ళీ తర్వాత మాకేలు అనుకోకూడదు. ముందే పోయి బుకింగ్ పెట్టుకోవాలని మీకు కోరుతున్నాం. విత్తనం మాత్రం బాగుంది. పేలు కాదండి. ఇది 100% నేను చెప్తాను. రైతు ఎందుకంటే నేను రైతు బిడ్డనే. అందుకే నేను చెప్తున్నాను ఇది పెట్టుకోవచ్చు. కానీ మమ్మల్ని ఇంతవరకు అయితే శేఖర్ గారు అయితే ఇప్పుడు మోసం చేయలేదు. ఫస్ట్ కాంచి అనేది తీసుకొస్తాను. ఇది మాత్రానికి ఆరుద్ర 5 విత్తనం మాత్రం నెంబర్ 1 ఉందండి. పెట్టుకోవచ్చు. మార్కెట్లో మాత్రం మంచి రేటు పడుద్ది. సైజు ఉంది. విత్తనం కూడా చూడండి కాయ నిండా ఇత్తే ఉంది. ఈ విత్తనం పెట్టుకోవడం మనకైతే లాస్ట్ లేదు. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. ఈ మాత్రం బరాబర్ పెట్టుకోవాలి. ఇది మాత్రానికి ఆరుద్ర 5 మీరందరూ విత్తనం పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.